హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభవందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ అనుదిన ఆత్మీయ ఆహారంగా ఈరోజు దేవుని యొక్క వాక్కు దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 9వ వాక్యము. మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసితిమి, అయితే ఆయన కృపాక్షమాపణలు గల దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని సంగమ, నీ దేవుడు చేసినటువంటిది మర్చిపోవద్దు. నీ దేవుని యొక్క క్యారెక్టర్ ఏంటి అంటే ఆయన కృపను క్షమాపణను ఇచ్చే దేవుడుగా ఉంటున్నాడు. దానియేలు ఈ మాట చెప్తా ఉన్నాడు, ప్రభువా నీవు గొప్ప దేవుడవు, నువ్వు మహత్యము గల భీకరుడవగు దేవుడవు, నీవే గొప్ప రాజువు, నువ్వు గొప్ప దేవుడివి నాయన, సర్వశక్తి కలిగిన దేవుడవు, నువ్వు మా దేవుడవు ప్రభువా, నీలో ఏ తప్పుది మేము మోపలేమయ్యా, మాదే తప్పు అయ్యా, మాదే తప్పు, మా రాజులది తప్పు, మాది తప్పు, ఎందుకు మా తప్పు అని చెప్తున్నాడంటే, దేవా నీ నిబంధనను నీ కృపను మేము జ్ఞాపకం చేసుకోకుండా నీ ఆజ్ఞలను అతిక్రమించి మేము నీ యొక్క విధులను అనుసరించుట పూర్తిగా మానేసి పాపములు, చెడుతనము, దుష్టత్వము చేస్తూ నీ మాటకు తిరుగుబాటు చేస్తున్నాము. నీ మాట వినలేదు, నీ మాటను మేము అనుసరించలేదు. అందువల్ల తిరుగుబాటు నందువల్ల మేము ఈ రోజున అనుభవిస్తున్నది మా ముఖాలకు సిగ్గే తగి ఉన్నది. ఈ రోజున బానిసత్వం కిందికి వచ్చాం. రాజులుగా బ్రతకాల్సిన మేము బానిసత్వం కిందికి వచ్చేసాం. అయినా నీ తప్పేం లేదయ్యా, మాదే తప్పు. నువ్వు మంచి దేవుడవు, భీకరుడవగు దేవుడవు, శక్తి కలిగిన మహత్యము గల దేవుడవు అని దానియేలు ఒప్పుకుంటా ఉన్నాడు. మేము తిరుగుబాటు చేసినాం, నీ మాట వినలేదు, మేము నీకు విరోధంగా పాపం చేసినాం, మేము మా పితరులు మా రాజులు అందరూ చేసినాము. రాజులుగా ఉండాల్సిన మా బ్రతుకులు ఈ రోజున బానిసలుగా ఉంటున్నాము అంటే మేము చేసిన తప్పే, మేము చేసిన దోషమే, మేము మా వల్లనే ఇది ఇలా తెచ్చుకున్నామే కానీ నీవైతే మాకు చేయలేదయ్యా. నువ్వు ఎటువంటి దేవుడవు అంటే, ప్రభువా మేము అంతగా నీకు తిరుగుబాటు చేసి నీ మాట వినకపోయినా, నీ ఆజ్ఞలు అనుసరించకపోయినా, నీకు విరోధంగా మేము బతికినా మమ్మల్ని క్షమించినావు చూడు దేవా, నీవు గొప్ప దేవుడవు అని దానియేలు దేవుని గురించి, దేవుని యొక్క మనస్సు, దేవుని యొక్క లక్షణము, దేవుని యొక్క స్వభావాన్ని పొగుడుతూ ఉన్నాడు. దేవుని యొక్క స్వభావాన్ని మనకు తెలియజేస్తున్నాడు. ఆయన అనుభవిస్తున్నటువంటి దాన్ని బట్టించి కూడా మరి దేవుణ్ణి నిందించలేదు, తృణీకరించలేదు. నువ్వేం దేవుడవయ్యా, మమ్మల్ని ఇక్కడ తెచ్చి పరేసినావు, మేము యూదులం కదా, నువ్వు చేస్తావు, మాకు విడుదల చేయాలి నువ్వు అనలేదు. ఒక దొంగ అన్నాడు సిలువ పైన పక్క నుండి, నీవు విడిపించుకొని నన్ను విడిపించు. పక్కనున్న ఇంకొక దొంగ ఏమన్నాడు, ఇది మనకు తగినది, ఇది ఆయనకు తగినది కాదు. ఎటువంటి దేవుడు అంటే ఆయన మంచి దేవుడు, ఆయన మనస్సున్న దేవుడు, ప్రేమించే దేవుడు. నువ్వు ఏది చేసుకుంటున్నావో అదే నువ్వు నీ ఒడిలో కొలుచుకుంటున్నావు. ఏం విత్తుతున్నావో తెలుసా, అదే నువ్వు మళ్ళీ తిరిగి పంట కోసుకునే సందర్భం సమయం వస్తుంది. నువ్వు ఏ కొలతతో కొలిస్తే అదే కొలతతో నేను కొలుస్తా అన్నావు. ఏ విత్తుతే అదే విత్తనం పంట వస్తుంది, అదే కోసుకుంటావు అని చెప్తా ఉన్నాడు దేవుడు. అందులో దేవునిది ఏది కూడా తప్పు లేదు, అందులో దేవుణ్ణి నిందించడానికి లేదు. చాలామంది దేవుణ్ణి అంటుంటారు, ప్రార్థనకి వెళ్ళేసి వచ్చిన తర్వాత మరి ఉపవాసాలు ఉండిన తర్వాత ఇంకా మరి మెట్లెక్కిన తర్వాత మోకాళ్ళ మీద మెట్లెక్కుతూ ఉంటారు. కొన్ని ఏదో అన్ని ఆచారాల్లాగా చేస్తా వారి జీవితాల్లో జరగకపోతే, అనుకున్నది జరగకపోతే, చేయాలనుకున్న పని చేయలేకపోతే, పొందాలనుకున్నది పొందలేకపోతే, నువ్వేం దేవుడవయ్యా, ఉన్నావా లేదా, మా ప్రార్థన ఆలకించలేదా, మాకు చేయలేదు నువ్వు అనేసి ఇంకా మేము నిన్ను కొలవము,
నువ్వే దేవుడు అయితే కార్యం చేసి పెట్టాలి కదా అని ఆయనను ప్రశ్నించే స్థాయికి వెళ్ళిపోతూ ఉంటారు. ఆయనను నిందించే స్థాయికి, ఆయనను ధృవీకరించే స్థాయికి వెళ్ళిపోతుంది. జ్ఞాపకం చేసుకో, ఆ దేవుడు గొప్ప దేవుడు. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపెట్టి, ఆకాశం కింద ఉన్న నీవు నీ మాటలు జాగ్రత్తగా ఉండనిమ్ము అన్నాడు దేవుడు. కాబట్టి ఆయనను ఎలెత్తి చూపడానికి ఏమి కూడా లేదు. అదే దానియేలు చెప్తా ఉన్నాడు, మేము మా పితరులు తప్పు చేసినాము, తిరుగుబాటు చేసినాము, నీ మాట వినలేదు, నీ ఆజ్ఞలు అనుసరించలేదు, ఇష్టానుసారంగా బతికినాం, వాక్యములకు వ్యతిరేకంగా బతికినాం, నీ మనసు నొప్పించాం. మేము మా పితరులు అందరూ, మా రాజులు, మా అధిపతులు అలాగే చేశారయ్యా. అయినప్పటికీ నీ మనసు మంచిదయ్యా, నీ మనసు మంచిది, నువ్వు మంచి దేవుడవు. నీవు ఏం చేసావంటే నీ కృపను, క్షమాపణను మాకు ఇచ్చావు. హల్లెలూయా. ఈ రోజున మరి మనం కూడా క్షమాపణ పొందుకున్నాము అంటే అది దేవుని యొక్క కృపనే తప్ప మరి ఇంకోటి లేదు. కృప కలిగిన దేవుడు క్షమించినాడు, కృప చూపుతా ఉన్నాడు అంటే నిన్ను క్షమించి నీకు సమయం ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఏమాత్రం కూడా ప్రశ్నించొద్దు, ఏమాత్రం ఏలెత్తి చూపించొద్దు. ప్రశ్నించే మనసు నీలో ఉండొద్దు, ఏలెత్తి చూపే మనసు నీలో ఉండద్దు. ఆయన కంటే కూడా పైగా నీ సింహాసనం చేసుకోవాలని కూడా అనుకోవద్దు. ఇవన్నీ సైతాన్ లక్షణాలు. ప్రశ్నించటము, ఆయనను పోల్చుకోవటం, ఆయన కంటే పైన ఉండటం అనుకోవటము, ఆయనను పక్కన త్రోసివేయటము, ఇలాంటి వల్ల చేయొద్దు. అది సైతాను బుద్ధి. దేవుని పిల్లల బుద్ధి ఎలా ఉండాలి అంటే దేవునికి విరోధంగా చేయని యోసేపు లాంటి జీవితం ఉండాలి. యోసేపు మరి దేవునికి విరోధంగా నేను చేయను, నా దేవుడికి విరోధంగా నేను చేయను అని చెప్తున్నాడు. దేవుడు అక్కడ ఉన్నాడు ఆయనతో అని ఆయన అనుభవంగా యోసేపు చెప్తా ఉన్నాడు. ఆయన జీవితంలో తల్లి, తండ్రి, అన్నదమ్ములు అందరూ లేరు, ఒంటరిగా ఉన్నాడు. ఆ సమయంలో దేవుని యొక్క తోడు, దేవుని యొక్క ఆ నడిపింపును కనుగొన్నాడు. ఆయన ప్రజెన్స్ను అనుభవిస్తూ ఉన్నాడు. ఆయనతో మాట్లాడుతున్నాడు, ఆయనతో మాట్లాడి ధైర్యం పొందుకుంటా ఉన్నాడు, ఆలోచన పొందుకుంటా ఉన్నాడు, జయిస్తూ వస్తున్నాడు. కేవలము ఆయనకు విరోధంగా చేయకుంటే ఆయన నీకు అన్ని విధాలుగా తోడుంటాడు, సహాయం చేస్తాడు. యోసేపు దేవునికి విరోధంగా చేయలేదు, దేవుడు ఆయనకు తోడన్నాడు, వర్ధిల్ల చేస్తున్నాడు. ఆయనకు విరోధమైన బ్రతుకు నీలో ఉండొద్దు. ఆయన క్షమిస్తాడు, కానీ కొలత కొలిసి మళ్ళీ నీ ఒడిలో కొలుస్తాడు. అది నువ్వే కోసుకుంటావు. ఏం విత్తుతా పంట నువ్వు కోసుకుంటావు. దేవుడిని అనొద్దు, క్షమించిన అంటున్నాడు, మళ్ళా కొలుస్తాడంట. అంటే తెలియక చేసినప్పుడు క్షమించబడతావు, ఒక్కసారి క్షమించబడతావు. తెలియక చేశాను, క్షమాపణ ఉంది. తెలిసి కూడా చేస్తున్నావా? వాక్యం తెలిసి కూడా, వాక్యం తెలిసినా కూడా చేస్తూ ఉంటారు చాలామంది. అలా చేసినప్పుడు ఖచ్చితమైన శిక్ష నీకు అనుగ్రహించబడుతుంది. దావీదు జీవితంలో అదే జరిగింది. రాజైనప్పటికీ దేవునికి వ్యతిరేకంగా చేసినప్పుడు దేవుడు అన్నాడు, శత్రువులకు నువ్వు అవకాశం ఇచ్చినావు నన్ను అనడానికి అన్నాడు. నువ్వు ఏదైనా చేసినావు వ్యతిరేకంగా దేవునికి అంటే నువ్వే అవకాశం ఇచ్చి దేవుణ్ణి అనిపించినట్టు. కాబట్టి చేయొద్దు, దేవుణ్ణి అనిపించొద్దు. ఆ తర్వాత ఆయన నుండి శిక్షను కూడా పొందుకోవద్దు. ఒకవేళ పొందుకుంటున్నప్పుడు కూడా ఆయన వల్లేం నువ్వు పొందుకోవటం లేదు, నీ బుద్ధి వల్లనే నీకు ఆ శిక్ష పొందుకుని. అదే చెప్తున్నారు దానియేలు గారు అదే చెప్తున్నారు. ప్రభువుని నిందించలేదు, ప్రభువును ఏమంటం లేదు. మాకు సిగ్గే తగ్గి ఉన్నది, మేము సిగ్గుపడాల్సిన పరిస్థితి అయ్యేది, మేమే చేసుకున్నామయ్యా. అయినా నువ్వు గొప్ప దేవుడు, క్షమించావు, కృప చూపావని దేవుని దగ్గర ప్రార్థిస్తున్నాడు. అలాంటి ప్రార్థనా పరులుగా మీరు మార్చబడదురు, అలాంటి ఆలోచనకు మీరు నింపబడదురు గాక. అట్టి కృప మీకు అందరికీ కలుగును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుని యేసయ్యకు వందనాలు. విన్న వారిని దీవించండి, ఆశించండి, ఆరోగ్యాలు దయచండి, క్షేమం దయచండి, తోడుండండి. నిజంగా నీ మనసు గొప్పదయ్యా, నీ కృప గొప్పది. ఎంతగానో క్షమిస్తావు, ఆదరిస్తావు, హక్కును చేర్చుకుంటావు. మనసున్న దేవుడవు అయ్యా, మహోన్నతమైన దేవుడవు. నీవే నడిపించి బలపరచు, ఆత్మలో ఫలింపజేయమని, రాకడకు సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.
యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రవేశనామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించి ఆశ్రయించును గాక. ఆమెన్.